నెల్లూరులో లారీల్లో బ్యాటరీలు అపహరించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పార్క్ చేసిన లారీలనే లక్ష్యంగా దొంగలు బ్యాటరీలను చోరీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 14 లారీ బ్యాటరీలు, ఒక i20 కారును సీజ్ చేసినట్లు ఏఎస్పీ దీక్ష తెలిపారు. కలరు బ్లాక్ టు బ్లాక్ ఇట్ అయిపోద్ది దానికి సంబంధం తీస్తున్నారు. प्रॉपर बैटरी पेता बैटरी एक्साइड एमरॉन ऑल कंपनी बैटरी ओके లేదు ఓకే సో డీటెయిల్స్ చెప్పాను. ఇది కేస్ 124/26 తర్వాత 125/26 రెండు కేసెస్ గురించి చెప్తాను. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక లారీ బ్యాటరీ దొంగతనం కోసం మాకు ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు వచ్చింది. వెంటనే 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒక టీమ్ హెడెడ్ బై సాయి కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక టీమ్ హెడెడ్ బై సిఐ శ్రీనివాస. తర్వాత ఏర్పట్టే చేస్తే తర్వాత వెంటనే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాము. సో మొత్తం 18 సీసీటీవీ ఫుటేజెస్ అనాలిసిస్ చేశాము. ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఒక i20 కార్ మాకు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. తర్వాత డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ తీసుకుంటే స్టోన్ హౌస్ పేట్ లో ఒక ట్రేస్ అయింది. తర్వాత దెన్ 3 persons మళ్ళీ వేరే సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ చేస్తే 3 persons ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వి అరెస్టెడ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెకానిక్స్, కార్ మెకానిక్స్. సో వాళ్ళు దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది. సో ఎంఓ చెప్తున్నాను. సో దే విల్ పార్క్ దేర్ కార్ i20 కార్, ఒక వేరే ట్రక్స్, వేరే లారీస్ పార్క్డ్ అక్కడే పక్కన పార్క్ చేసి తర్వాత వేరే మెకానికల్ హ్యాండిల్స్ ద్వారా డిస్కనెక్ట్ చేశారు. డిస్కనెక్ట్ చేస్తే బ్యాటరీ తీసుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. సో మొత్తం 18 CCTV footages check చేస్తే 16 batteries, total almost 60.